అమ్మా, నిన్నటి వరకు నా బుద్ధి బలంతో నా స్థానాన్ని కాపాడుకుంటూ వచ్చాను. ఇప్పుడు నా బుద్ధి బలంతో పాటు కండబలం కూడా అవసరమవుతోంది. నా తమ్ముడు కోటిని రంగంలోకి దించు. ఏంటి, నీ తమ్ముడు కోటినా? వాడెక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికి తెలుసు? డబ్బుల విషయంలో తేడా వచ్చిందని తోడబుట్టినవాడని కూడా చూడకుండా నువ్వే కదా వాణ్ణి ఎన్నో ఏళ్లుగా దూరం పెట్టావు. నా కొడుకుని చూసి ఎన్నేళ్లయిందో. పాపం, వాడెక్కడున్నాడో ఎలా ఉన్నాడో. నేనే పెద్ద డ్రామా క్వీన్ని. నా ముందే నటిస్తున్నావా? నేను నటించడమేంటే? అది నీ ముందు. చాలు నీ ఓవర్ యాక్షన్. నెల నెలా వాడికి డబ్బులు పంపించడం, ప్రతిరోజు నువ్వు వాడితో ఫోన్లో మాట్లాడడం నాకు తెలీదనుకుంటున్నావా? నువ్వు ఇన్నాళ్ళు నా కళ్ళు కప్పాననుకుంటున్నావేమో. కాదు, నేనే కళ్ళు మూసుకున్నట్టు నటించాను. ఊసర వెల్లులో రంగులు మార్చడమే కాదు, కళ్ళు మూసుకుని కూడా చూడగలవు. గుర్తుపెట్టుకో. కోటిని కలిసి ఏర్పాటు చేయి. దేవుడా, దీని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఏదో ఒక రోజు నీ దగ్గరికి పంపించేస్తుంది. ఈ టైంలో ఫోన్ చేస్తుందంటే పొద్దున్నే ఈ రాక్షసి వచ్చిందేంటి? ఒంటి చేత్తో వంకర నమస్కారం పెడుతున్నానని తప్పుగా అనుకోకండి. చేతులు ఖాళీ లేవు. గుమ్మంలోనే నిలబడిపోయావేంటి? లోపలికి రా. నా నోటికి కాళ్ళకి చేతికి స్పీడ్ ఎక్కువ. మా అమ్మ నన్ను పంపిస్తూ అనవసరమైన చొరవ చనువు తీసుకోకుండా తిన్నగా వెళ్ళిరా అని చెప్పి పంపింది. ఎల్లప్పుడూ కాకపోయినా అప్పుడప్పుడైనా అమ్మ మాట వినాలిగా. అందుకే అనుమతి తీసుకొని లోనికొద్దామని ఇక్కడే నిలబడిపోయా. చిచి, భలే దానివే. లోపలికి రా. థ్యాంక్ యూ అత్తయ్య గారు. దీంది మామూలు బడాయి కాదు. మనకు ఉన్నంత డబ్బు దీనికి ఉండుంటే మనల్ని ఎగరేసి ఏంటి బామ్మగారు గుసగుసలాడుతున్నారు? నా గురించేనా? ఏం లేదు, నల్ల కళ్ళజోడు పెట్టుకుందేంటా అని అడుగుతున్నా. స్టైలా? స్టైలా పాడా? ఓ సేఫ్టీకి. సేఫ్టీగా? ఏ దుమ్ము పడుతుందనా? దుమ్ము పడినా పర్లేదు బామ్మగారు. ఈ పాపిష్టి నగలు డబ్బులు ఉన్నాయే, అవి కళ్ళబడకూడదు. ఈ నల్ల కళ్ళజోడు పెట్టుకున్నామనుకో అన్నీ నల్లగానే కనబడతాయి కదా. ఇదిగో, ఆ రోజు కూడా ఇలా మాట్లాడే నా కూతురికి అనుమానం వచ్చి టెస్ట్ పెట్టింది. అనవసరంగా నీ వల్ల అపార్థాలు వచ్చాయి. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఎందుకులే బామ్మా? ఇక ఏ అపార్థాలు రావు. నేను బాగా అర్థం చేసుకుంటానుగా. సరిగ్గా అర్థం చేసుకుంటే సంతోషమే. ఏంటి పొద్దున్నే వచ్చావు? అరేరే మధునా, ఎంతసేపు అయిందమ్మా వచ్చి? నమస్కారం మామయ్య, ఇందాకే వచ్చాను. ఇదిగోండి, స్పెషల్ గా మీకోసమే తెచ్చాను. ఏంటమ్మా ఇవి? లడ్డూలు జంతికలు అమ్మిచ్చి పంపింది. ఓ, నాకు చెల్లెలేని లోటు తీర్చేస్తుందమ్మా మీ అమ్మ. ఆహా, మీ నాయనమ్మ చేసింది కదా, రుచి మారలేదమ్మా. దేవకి, ఈ స్వీట్స్ జంతికలు నావే, జాగ్రత్తగా పెట్టు. అమ్మ మధు, చిన్న పని మీద ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. టిఫిన్ చేసి వెయిట్ చేయి, 1 గంటలో వచ్చేస్తాను. అయ్యో, టిఫిన్ చేసి వచ్చా మామయ్య. ముహూర్తాలు చూడ్డానికి అక్క జాతకం ఇచ్చారు కదా, అది తిరిగి తీసుకెళ్ళడానికి వచ్చాను. ఓ దేవకి, అమ్మాయికి జాతకం తీసివ్వు. అలాగేనండి అమ్మా. మరి నేను వెళ్ళొస్తానమ్మా. వస్తాను దేవకి. సరేనండి. అత్త, ఈ నల్ల కళ్ళజోడులోంచి చూస్తుంటే కూడా మీ నగ తెగ మెరిసిపోతుంది. ఒరిజినల్ బంగారమేనా? అంటే మీలాంటి గొప్పోళ్ళు నకిలీ వేసుకున్నా ఒరిజినలే అంటారు. అదే మాలాంటి వాళ్ళు
ఒరిజినల్ వేసుకున్నా నకిలీ అంటారు. మెరిసేదంతా బంగారం కాదు కదత్తా. సారీ అత్త, తప్పుగా అనుకోకండి. ఈ పాడు నాలుక ఊరుకోదు. బుర్రలో మిగిలిన్నదంతా లొడలొడ వాగేస్తూ ఉంటుంది. అదే తగ్గించుకుంటే మంచిది. మరి మనం తగ్గించుకోవాలంటే తగ్గుతుందా? మన బుర్ర చెప్పేది వినాలి. మరి బుర్రలో ఏదైనా పడ్డదనుకో, అది క్లియర్ అయ్యేంత వరకు ఏది తగ్గదు. ఏంటో రేడియోలాగా నేను ఆగకుండా మాట్లాడేస్తూ ఉంటే అత్తలా వింటూ ఉండిపోయింది. అత్త బుర్ర ఏం ఆలోచిస్తుందో. వస్తానత్తా, వస్తాను బామ్మా. దీనికి నా మీద బాగా అనుమానం వచ్చేసింది. అందుకే ఆపుకోలేక లొడలొడ వాగేసింది. నేను జాగ్రత్తగా ఉండాలి. నేను మంచిదాన్నే అని ఇది నమ్మేలా చేయాలి. చూస్తుంటే అచ్చం నన్ను పొడిచిన పిల్లలానే ఉంది. ఏ అమ్మాయి, ఏ అమ్మాయి, నిన్నే ఇక్కడ పైన. ఈ పిల్ల సంథింగ్ ఫిషీ. హాయ్ బావా. వస్తున్నా, ఆగు. ఏంటిది ఆశ్చర్యంగా ఉందే. మనం 100 మాటలు మాట్లాడినా ఒక్క మాటకు కూడా సమాధానం ఇవ్వకుండా రియాక్షన్స్ ఇస్తూ ఉంటాడు. ఇవాళ యాక్షన్ లోకి దిగాడేంటి? తనే పలకరించి వస్తున్నా అంటున్నాడు. కొంపదీసి ఒడిచిన పిల్లని నేనే అని డౌట్ వచ్చిందా ఏంటి? ఆ మొహంలోనే అంత అనుమానం కనబడుతుంది. అసలు పొరపాటున కూడా నా కళ్ళు చూసి పసిగట్టేయకూడదని ముందు జాగ్రత్తగా కళ్ళజోడు కూడా పెట్టుకొచ్చాను. ఏంటలా గుచ్చి గుచ్చి చూస్తూ వస్తున్నాడు? కొంపతీసి నిజంగానే డౌట్ వచ్చేసిందా ఏంటి? ఏంటి బావా, ఇవాళ వర్షం ఏమైనా వస్తుందా? ఆశ్చర్యంగా నన్ను చూసి పలకరిస్తున్నారేంటి? మరీ అలా చూసేకు బావా, సిగ్గేస్తుంది. ఎంత బావైనా అక్క కాబోయే మొగుడువి. అట్ట చూడు మాకయ్యా. నేను అలా చూడలేదు. మరెలా చూసారు? ముందు ఆ కళ్ళజోడు చెప్తాను. అమ్మని, కన్ఫర్మ్ గా షూలంతో పొడిచిన పిల్లని నేనే అని డౌట్ వచ్చేసింది. పైగా గుళ్ళో కూడా అన్నారు నన్ను నా కళ్ళే పట్టిస్తాయి అని. నా కొడుకు నందుకి పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి పనులు చేయాలా? పెళ్లి ఆపాలి. అందుకు నేనేం చెయ్యాలి? నీకు అమ్మ ఇప్పటికే అమ్మాయి ఎవరు ఏంటి అనే వివరాలు చెప్పే ఉంటుంది. ఆ కుటుంబానికి ఒకే ఒక్క మగ దిక్కు ఇందు తండ్రి రామచంద్ర. ఆ ఏకైక దిక్కుని తొలగించాలి. అంటే చంపాలా? ఇంచుమించు అలాంటిదే, కానీ ప్రాణాలు తీయాల్సిన పని లేదు. నీ ఆలోచన ఏంటో క్లియర్గా చెప్పు. పెళ్లికి
కాకముందు బావా బావా అని పిలిచేది, పెళ్ళైన తర్వాత ఏమండి అనే దానికి వచ్చేసావు. ఒక్కసారి బావా అని పిలవవా? సిగ్గు లేకపోతే సరే, వెళ్ళండి. పిలవవా? పిలవను. ఒక్కసారి పిలు రమణి ప్లీజ్. ప్రియమైన బావకి. ఒట్టి ప్రియమైన బావ కాదు, నా ప్రాణమైన బావకి. ఏంటమ్మా రాస్తున్నావు? ఇన్నాళ్ళు బానే నవ్వుతున్నావుగా, ఇప్పుడేంటమ్మా విచిత్రంగా నవ్వుతున్నావు? ఏం లేదే. ఆ కళ్ళల్లో బెదురు, ఆ పిచ్చి నవ్వు, కంగారుగా పేపర్ దాచుకోవడం, అసలు ఇదేది కరెక్ట్ గా లేదే. ఏది ఆ పేపర్ ఇలా ఇవ్వు చూద్దాం. అదేం లేదు, నువ్వు వెళ్ళు. ఏం లేదా అంటే ఖచ్చితంగా ఏమో ఉంది. ఆ పేపర్ ఇవ్వు. అదేం లేదంటున్నానా? ఇంటి సరుకుల లిస్టు, అప్పుల చిట్టానో రాస్తున్నావు అనుకున్నా, కాని కాదని క్లియర్ గా తెలిసిపోయింది. ఇప్పుడు ఆ పేపర్ ఇస్తావా లేదా? నీకెందుకే అవన్నీ, వెళ్ళు. ఓకే. ఏ మధు, ప్లీజ్ మధు, చదువుద్దే, ఇవ్వవే ప్లీజ్. మధు మధు, చదవకుండా ఎలా ఉంటాను? ఖచ్చితంగా చదువుతాను. ప్లీజ్ మధు, ఇచ్చేవే, నా మాట వినవే. ఇచ్చే మధు. మధు ఇవ్వవే. మధు మధు ప్లీజ్, నా మాట వినవే, ఇచ్చేవే. ఇచ్చేమంటున్నానా? ప్లీజ్ నా మాట వినవే, చదువుద్దే. అబ్బా ప్లీజ్ ఇవ్వే. ప్రాణమైన బావకి. అబ్బో, మన పెళ్ళ ఇప్పటికి 30 ఏళ్ళు అవుతుంది, కానీ నాకు మీ మీదున్న ప్రేమ వయసు 48 ఏళ్ళు. ఏయ్ ప్లీజ్ మధు, చదవద్దు చెప్తున్నాను. ఇన్నేళ్లలో ఆ ప్రేమ పెరిగిందే తప్ప తగ్గలేదు. ఏయ్ చదవద్దని చెప్తున్నానా? ఆ తర్వాత ఏంటి రాయలేదు? ఇటివ్వమని చెప్తున్నానా? శ్రీవారికి ప్రేమ లేక. ఏయ్ చంపేస్తా మధు, ఇటివ్వు. మా పెరటి జాం చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే. ఇదిగో ఇదేం బాలేదు చెప్తున్నాను మధు. ప్రియా నిన్ను చూడలేక. ఉసే రాక్షసి, ఊహలో నీ రూపు రాక. ఇవ్వవే. ఏ రోజైతే చూసానో నిన్ను, ఆ రోజే నువ్వైపోయా నేను. ఏయ్ ఇస్తావా లేదా? ఇటివ్వే. ఉత్తరాల ఊర్వశి, ప్రేమ లేక ప్రేసి, అందమంతా అక్షరాల హారతివ్వగా, అలా అలా అదెంత వేడి వెన్నెలా. చిపోవే. ఇన్నేళ్ల తర్వాత మీ ఆయనకి ఉత్తరం రాస్తున్నావేంటి? ఇవాళ మీ నాన్న పుట్టినరోజు కదా, కానుకివ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. మీ నాన్న మీద నాకున్న ప్రేమ తప్ప, అందుకే ఈ ఉత్తరం. ఇవాళ నాన్న బర్త్డే కదా, మర్చిపోయా. అయినా అలివేని కూడా గుర్తు చేయలేదు చూడు నాకు. పాపం ఆవిడికి తారీఖులవి ఎక్కడ గుర్తుంటాయే. అసలు ఆ మాటకొస్తే మీ నాన్నకే ఆయన డేట్ ఆఫ్ బర్త్ గుర్తుకు రాలేదు. ఆయనకిప్పుడు మైండ్లో ఉండే ఒకే ఒక్క డేటు మీ అక్క పెళ్లి రోజు. ఈ పెళ్లి ఖర్చుల హడావిడితో అన్నీ మర్చిపోతున్నారు. నువ్వు గుర్తుంచుకున్నావుగా. ఏ మధు, చిన్న హెల్ప్ చేయవే. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను రమణి? ఏయ్ నా దగ్గర 2000 అవి తీసుకెళ్ళి మీ నాన్నకి ఒక ప్యాంటు షర్టు కొనుక్కొస్తావా? నేను కొనుక్కురావడం ఏంటి? మీ ఆయనకి స్వయంగా నువ్వే కొను. నేను నిన్ను షాప్కి తీసుకెళ్తా. ఉత్తరం పూర్తి చేసిరా. హైలెస్సా హైలెస్సా నీ వైపే తెర చాపను చుట్టేసా. హైలెస్సా హైలెస్సా నువ్వు
వస్తావని ముస్తాబై చూసా. అమ్మా త్వరగా రా. అవును, ఇలా చేస్తే ఎలా ఉంటుంది? బావా బావా పన్నీరు అయిపోతావా అల్లుడు. ఈ టార్చర్ కాల్ చేస్తుందంటే అస్సలు అటెండ్ చేయకూడదు. హౌ డేర్ యూ మిస్టర్ నందు? నేను కాల్ చేస్తే తీయవా? వదులుతానా? ఇది మళ్ళీ చేస్తుందంటే దిస్ ఇస్ టూ మచ్. మళ్ళీ చేసినా తీయవా? బా ఇది వదిలేలేదు. హలో, హాయ్ బావా. ఏంటి నా కాల్ అవాయిడ్ చేయడానికి తీయలేదు కదా? మరి తెలిసి ఎవరైనా రోట్లో తలపెడతారా? అబ్బా పర్లేదే, ఇంగ్లీష్ చదువులు చదువుకున్నా తెలుగు బానే వచ్చు. నీకు టార్చర్ పెట్టడం ఇంకా బాగా వచ్చు కదా. పొద్దున్నే ఏంటి టార్చర్? నేను టార్చరా? డౌటా? బావా మరి అంతలా తీసేకు. నేను టార్చర్ కాదు, ఏదో ఒక రోజు టార్చ్ బేరర్ అవుతా. ఆ సంగతి నాకు తెలియదు, కానీ నేను మాత్రం నీ టార్చర్ బేరర్ని అవ్వదలుచుకోలేదు. మాటకి మాట బాగా గట్టి పోటీనే ఇస్తున్నావు. నీతో పోటీ కాదు, నీతో పెద్ద తలపోటు అయిపోయింది. ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. ఇదిగో ఇలా విసుక్కుంటే నాకు కోపం వస్తుంది చెప్తున్నా. ఏం చేస్తావు? కాల్ కట్ చేస్తావా? చేసి. అబ్బా ఆశ, ఇంకో గంట మాట్లాడతా. వద్దు, దయచేసి నీ సుత్తిని బయటికి తీకు. నా మాటలు నీకు సుత్తా? ఇందాకటి నుంచి చేస్తుంది అదే కదా. బావా దిస్ ఇస్ టూ మచ్ బావా, టూ మచ్ బావా. ఇదిగో నన్ను బావా అని పిలవద్దని చెప్పానా? ఓకే నందు, పిలవనులే. పేరు పెట్టి పిలుస్తావా? పిలవడానికేగా పేరుంది. నువ్వు పిలకు. సర్లేరా అబ్బాయి, పేరు పెట్టి కూడా పిలవను. ఏంటి రా అంటావా? మరెలా పిలవాలి? బావా అనద్దు అంటావు, పేరు పెట్టి పిలవద్దు అంటావు. ఏమండి అంటే ఏదో మొగుడిని పిలిచినట్టు చండాలంగా ఉంటుంది. అందుకే ఫ్రెండ్లీగా ఒరే అబ్బాయి అని పిలిచా. ఏ రెస్పెక్ట్ ఇస్తే వద్దంటున్నావుగా మరి. నువ్వు నన్ను అస్సలు అడ్రస్ చేసి పిలవకు. ఏ పిలుపు లేకుండా ఎలా మాట్లాడను? అబ్బాయి అని పిలుస్తా, అడ్జస్ట్ అవ్వు. అసలు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. చిరాకు పడతావేంటబ్బాయ్? చెప్తా. ఏంటమ్మా, బర్త్డే బాయ్ కి జీన్స్ కొనిస్తావా? నువ్వు ఊరుకోవే, నీ వేళాకోళం నువ్వును. ఫార్మల్సీ చూపించండి. ఈ షర్ట్ తీసుకుందామే, నలుగురిలో దర్జాగా కనపడతారు. తమ్ముడు సార్ ఇట్రా. ఇంకా కొన్ని పేపర్స్ రావాల్సి ఉన్నాయి, అవి వెంటనే పంపించండి. అవి ఇవి చూసి ఒకేసారి సైన్ చేసి పెడతాను. సరే పంపించండి తొందరగా. ఉంటానండి.
చెప్పండి. మేము విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాం. నమస్తే సార్, కూర్చోండి. మీరు లంచం తీసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. తనిఖీ చేయాలి. నేను అలాంటి వాడిని కాదు సార్. మా ఆఫీస్లో ఎవరినైనా ఎంక్వైరీ చేయండి. అవన్నీ తర్వాత, ముందు మిమ్మల్ని సోదా చేయాలి. చేసుకోండి సార్. నీరజ్, ముందు అతన్ని చెక్ చేయండి. ఓకే సార్. సార్, ఏమీ దొరకలేదు సార్. ఎలా దొరుకుతుంది సార్? నేను అలాంటి వాడిని అయితే కదా. సారీ, రాంగ్ ఇన్ఫర్మేషన్. పర్లేదు సార్, మీ డ్యూటీ మీరు చేశారు. ఓకే సార్, మేము బయలుదేరుతాం. వన్స్ అగైన్ సారీ. ఇట్స్ ఓకే సార్. ఉండండి, జ్యూస్ తాగి వెళ్తురు కానీ. పర్లేదు, ఉండండి సార్. చంద్రయ్య సార్, 3 జ్యూసులు కావాలి, తీసుకురా. అలాగే సార్. కూర్చోండి సార్. చాలే, ఎంతసేపు అని దాన్ని చేత్తో ఐరన్ చేస్తూ మురిసిపోతా? అయినా ఆయన వయసుకి సెలెక్ట్ చేసే షర్ట్ అది. టింగురంగా అని కాలేజ్ బుల్లోడికి కొన్నట్టు కొన్నావు. ఆయనకేం తక్కువే? రంగు తక్కువైనా కళగల మొహం. ఇప్పటికీ యంగ్గానే కనిపిస్తారు. ఓహో, ఆ సిగ్గు చూడు. ఇంకా యూత్ అనే భ్రమలు బ్రతుకుతున్నట్టున్నారు. ఇంకో సంవత్సరమో 2 సంవత్సరాలు ఆగితే అమ్మమ్మ తాతయ్యలు అయిపోతారు. అది గుర్తు పెట్టుకోండి. ఓసే వసపిట్ట, అమ్మా నాన్నలతో మాట్లాడే మాటలేనా అవి? నీ కొడుకునంటే పొడుచుకొచ్చేస్తుందా నీకు? ఇంకా చంటి పిల్లాడు అనుకుంటున్నావా? అవునే, ఎంత వయసొచ్చినా తల్లికి బిడ్డ ఎప్పుడు చంటి పిల్లాడే. రేపు పెద్దదాని పెళ్ళయ్యాక నీకు అవుతుంది కదా, అప్పుడు నీకు పిల్లాడు పుట్టాక అప్పుడు తెలుస్తుంది నీకు. ఒసే అలివేని, అలా శపించు మాకే. అసలే నీ నాలుక మీద మచ్చుంది. ఈ పెళ్ళిళ్ళు, మొగుడు, పిల్లలు, వాళ్ళ ముక్కులు మూతులు తుడుచుకుంటూ సేవలు అవి మన వల్ల కాదే. అప్పుడప్పుడు మీ టార్చర్ భరించలేక ఎవరితోనైనా జెండా ఎత్తేస్తానంటానే గాని మన వల్ల కాదే బాబు. పెళ్లి గిళ్ళి చేసుకుంటే 50-60 చేసుకోవాలి. అప్పుడు ఈ పిల్లలు, సంసారాలు, ఈ గోలలుండవు. ఇట్ట మాట్లాడేదే ఏదో రోజు కొంప ముంచుతుంది. బాగా ఎక్కువ చేస్తున్నావే. వచ్చానంటే పీక కొరికేస్తాను. రాక్షసివే నువ్వు. రక్తం తాగాక ఇంకేం తాగుతావు? అమ్మాయి రమణి. అమ్మాయా? నోరు ముయ్యవే. నా కోడలికేం తక్కువే? నా కొడుకులాగే అది వయసు పిల్లలాగే ఉంటుంది. చాలే బాబు, పైకి కొట్టుకుంటూనే ఉంటారు గాని లక్క బంగారంలా బానే కలిసుంటారు. దిష్టి పెట్టకే. ఓ, మీరు ఉత్తమ ఉద్యోగ అవార్డు అందుకున్నారా? ఎస్ సార్. నా సర్వీసులో ఇంతవరకు ఒక్క రిమార్క్ కూడా లేదు సార్. వేరు ఫోన్ కాల్స్ ద్వారా మీ మీద అనేక ఫిర్యాదులు వచ్చాయి. అందువల్లే తనిఖీ చేయాల్సి వచ్చింది. ఇక్కడ చూస్తే మీరేమో ఉత్తమ ఉద్యోగ అవార్డు తీసుకున్నారు.
వాడిని ఈ కేసులో ఇరికించారు. నాయన, నీకు పుణ్యం ఉంటుంది, నీకు దండం పెడతాను. నా బిడ్డని కాపాడు నాయన. అమ్మా, ఏంటమ్మా ఇది? వాడు ఎలాంటి వాడో నాకు తెలీదా? మీరన్నట్టు ఏదో కుట్ర జరిగింది. మీరేం భయపడకండి. నేను ఇప్పుడే లాయర్తో మాట్లాడి వాడెక్కడున్నాడో ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి మధు, ఏదో మాట్లాడాలని రమ్మని అలా చూస్తూ నిలబడిపోయావు? నువ్వేం భయపడుకో, ఆయన లాయర్తో మాట్లాడుతున్నారు. పాపం, ఎంతో నిజాయితీగా ఉండే మీ నాన్నకి ఈ పరిస్థితి రావడం చాలా బాధగా ఉంది. ఆపుతారా మీ అభినయం? అసలు ఇన్ని రంగులు ఎలా మారుస్తున్నారు మీరు? మధు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనేం మాట్లాడుతున్నానో అర్థం కావడం లేదా మీకు? ఎందుకు చేశారు ఈ పని? దేని గురించి మాట్లాడుతున్నావు? రంగులు వెలిసిపోయాక ఇంకా రంగులు మార్చడానికి ప్రయత్నించొద్దు. మా నాన్న అరెస్ట్ అవ్వడానికి కారణం మీరు కాదు. మీ నాన్న అరెస్ట్కి నేను కారణం అవ్వడం ఏంటి? మతుండే మాట్లాడుతున్నావా? నాకేం అవసరం? మీకే అవసరం. ఎందుకంటే మీకు ఈ పెళ్లి జరగడం ఇష్టం లేదు. ఈ పెళ్లి జరగకూడదని కోరుకుంటున్నారు. అందుకే ఓసారి నగలిచ్చి నాటకం ఆడారు. అది బెడిసి కొట్టినప్పటికీ ఇప్పుడు మా నాన్న మీద కుట్ర పన్ని ఏదో ఒక రకంగా ఈ పెళ్లి ఆపాలని చూస్తున్నారు. మధు, నిజంగానే నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. అసలు నేనేంటో తెలుసా నీకు? బాగా తెలుసు. అందుకనే నేను ఆ రోజు నుంచి మిమ్మల్ని నమ్మడం లేదు. మర్యాదగా నిజం ఒప్పుకోండి. మధు, దిస్ ఇస్ టూ మచ్. ఏంటి టూ మచ్? మర్యాదగా ఒప్పుకోండి. ఏం మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మా అమ్మ మీదకి కత్తెత్తుతావా? మా నాన్న అరెస్ట్ కి ఈవిడే కారణం. ఇంకొక్కసారి ఆ మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అయినా ఇంత దాకా వచ్చాక నిన్ను వదలను. పద, మీ వాళ్ళ ముందే నీ సంగతి తేలుస్తా. నందు, ఆగు. నువ్వుండమ్మా. ఎంత ధైర్యం ఉంటే ఇంతకి తెగిస్తుంది? నందు, తను చేసింది తప్పే. నేను క్షమించలేను. పుట్టిన దగ్గర నుంచి ఒకళ్లతో మాట అనిపించుకుని ఎరగని నేను హద్దులు దాటి మాట్లాడింది. అంతకంటే ఎక్కువగానే అవమానించింది. కానీ నేను హర్ట్ అయ్యానని అనాలోచితంగా ఏది చెయ్యను. తప్పు చేసింది ఈ అమ్మాయి. దానికి శిక్షని ఈ కుటుంబానికి వేయకూడదు. పాపం, అసలే రామచంద్రరావు గారు అరెస్ట్ అయ్యారన్న బాధలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఈ విషయం చెప్పి అనవసరమైన గొడవలు పెట్టడము, వాళ్ళని మరింత బాధ పెట్టడము నాకిష్టం లేదు. పడ్డవాళ్ళెప్పుడు చెడ్డవాళ్లు కారు. నిలకడ మీద నిజం తెలుస్తుంది. ఈ పెళ్లి జరగడం నాకిష్టం లేక ఇలా చేశానంటోంది కదా. ఇప్పుడు నేను చెప్తే ఈ పెళ్లి మానేస్తావు కదా? మానేస్తాను. కానీ నేను ఆ మాట చెప్పను. ఈ కుటుంబంలో ఒక్క మనిషి చేసిన తప్పుకి ఇందుకి వాళ్ళ తల్లిదండ్రులకి శిక్ష వేయలేను. ఏది ఏమైనా ఈ పెళ్లి జరగాలి. మన వల్ల ఎవరూ బాధపడకూడదు. అది మా అమ్మ క్యారెక్టర్.
నోరుంది కదా అని చిల్లర మాటలు మాట్లాడి మా అమ్మని హర్ట్ చేశావు. మా అమ్మ మాట కోసం నిన్ను ఇంతటితో వదిలేస్తున్నాను. ఇంకొకసారి నాకు కానీ మా అమ్మకు కానీ ఎదురుపడే సాహసం చేశావంటే మర్యాదగా ఉండదు. వీడు కొంపకి రాలేదని అక్కడందరూ కూర్చుని ఏడుస్తూ ఉంటే వీడిక్కడ కూర్చున్నాడేంటే? ఏంటే వాణ్ణంత కోపంగా చూస్తున్నావు? కొంపతీసి వాణ్ణి ఈ కారుతో గుద్ది చంపేవు కదా. నేనింతవరకు ఎన్ని అన్యాయాలు చేసినా మనుషుల ప్రాణాల జోలికి మాత్రం వెళ్ళలేదు. కానీ వీణ్ణి చూస్తూ ఉంటే నిజంగానే వాడిని కారుతో గుద్ది చంపేయాలనుంది. వద్దే తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. ఇన్నాళ్ళు వెండి కంచంలో తిని జైల్లో చెప్పకూడి తినలేమే. ఆవేశంలో చేతికి మట్టంటించుకోవద్దే తల్లి. అసలు వీడనేవాడు నాకు పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు. ఇన్నేళ్లు నా మొగుడికి కనబడని వెధవ ఇప్పుడు కనబడి కంటిలో నలుసులా తయారయ్యాడు. వీడు వీడి కూతుళ్ళు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. జీవితంలో మొదటిసారిగా ఈ వెధవ ముందు తల వంచి సారీ చెప్పాను. వీడి పెద్ద కూతురు నా కోడలవ్వకుండా ఆపడానికి వీడిని జైలు పాలు చేయాలని చూస్తే వీడి రెండో కూతురు నా పీక మీదే కత్తి పెట్టింది. అది నీ పీక మీద కత్తి పెట్టడమేంటే? వాళ్ల నాన్న మీద కుట్ర పన్ని అరెస్ట్ అయ్యేలా చేసింది నేనే అని దానికి బలంగా అనుమానం వచ్చి నిజం ఒప్పుకోమని నా పీక మీద కత్తి పెట్టింది. అవ్వా, అంత పని చేసిందా అది? అక్కడే దాన్నంతా చూడాల్సింది. ఎందుకు వదిలేసేవా దాన్ని? ఇదంతా నా కొడుకు కాని కొడుకు ముందే జరిగింది. ఏం చేయమంటావు? ఏంటి, అదంతా ఆ నందుగాడి ముందే జరిగిందా? నీ మీద ఈగ వలన సహించాడు. వాడు చూస్తూ ఎలా ఉన్నాడే? వాడు దాని చెంప పగలగొట్టాడు. నేను ఆ స్థితిలో కూడా మంచితనమనే ముసుగు వేసుకోక తప్పలేదు. వాడి దృష్టిలో ఎప్పుడూ గొప్పగానే ఉండాలని అవమానాన్ని సహించాను. అయినా తప్పు నాదే. ఆఫ్టర్ ఆల్ ఆ పిల్ల పిచ్చుక నా మీద అనుమానపడేంత తేలిగ్గా ఓ ప్లాన్ వేశాను చూడు, అది నా తప్పు. అక్కడ అది నా పీక మీద కత్తి పెట్టినప్పుడు నేను ఏ మాత్రం సహనం కోల్పోయినా అది తీగలాగి డొంకంతా కదిలించుండేది. నా కొడుక్కి నా మొగుడికి నా నిజస్వరూపం తెలిస్తే ఇక నేను బ్రతకడం అనవసరం. వాడు అవమాన భారంతో ఏ అఘాయిత్యమో చేసుకొని చస్తేనే ఈ పెళ్లి ఆగుతుంది. అలా జరగలేదు అంటే ఆ తర్వాత ఏం చేయాలో చూస్తాను. మేనమావని నేను లేకుండా పెళ్లి ఎలా చేస్తారు? పురోహితుణ్ణి పెట్టి. బావకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా పెరిగిందక్కోయ్. బలంగా ఫిక్స్ అయ్యి వచ్చినట్టున్నావు. బుద్ధిగా ఉండు. తింగర్ వేషాలు వేసి మీ అక్కని టెన్షన్ పెట్టా. మీరే చూస్తారుగా ఒంటి చేత్తో అల్లుడు పెళ్లి ఎలా జరిపిస్తానో. నువ్వురా తింగర్ సచ్చినోడా. పెళ్లి లేదు గిళ్ళి లేదు. అత్తయ్య, ఏంటా మాటలు? నాకేం నచ్చలేదు అల్లుడు. వాళ్ళు మన అంతస్తుకి ఏమాత్రం సరితూగకపోయినా పరువుగల కుటుంబం అని సంబంధం చేసుకుందాం అనుకున్నాం. ఇప్పుడు ఆ రామచంద్రరావు లంచం తీసుకున్న కేసు వల్ల పరువు మొత్తం పోయింది. మనకొద్ది ఈ సంబంధం. అత్తయ్య, నా స్నేహితుడు ఎలాంటివాడో నాకు బాగా తెలుసు. నిందలన్నీ నిజాలు కావు. అసలు దొంగలు దొరుకుతారు. అప్పుడు చెప్తాను. ఈ పెళ్లి జరుగుతుంది. ముందు మీరు రామచంద్ర కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడడం మానేయండి. అల్లుడు, ఈ గొడవల సంగతి నాకేం తెలియదు కానీ అమ్మాయి నీకు ఓకేగా?
అమ్మ చెప్పింది, ఈ పెళ్లి జరుగుతుంది. రే, నువ్వు చెప్పా పెట్టకుండా ఎందుకు వచ్చావు? వాడి సంగతి వదిలిపెట్టు. వాడిని నేనే రమ్మన్నాను. మనం ఇప్పుడున్న టెన్షన్లో వాడి అవసరం చాలా ఉంది. అయినా ఆ నందుగాడు వాడంతట వాడే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోనా అని అడిగితే ఇదే అవకాశమని క్యాన్సిల్ చేయక వద్దని చెప్తావేంటే? నేను నందుని కారణంగా చూపి ఈ పెళ్లి ఆపుదామనుకున్నా మీ అల్లుడు ఒప్పుకోడు. పైగా ఇలాంటి సందర్భంలో నేను నందుగాడి దగ్గర గొప్పదానిగానే ఉండాలి. వాడి భవిష్యత్తు కోసం నేను ఏమైనా చేస్తానని అనుక్షణం వాడు నన్ను నమ్మేలా ఉండాలి. అప్పుడే భవిష్యత్తులో నాకు ఏ సమస్య వచ్చినా గుడ్డిగా వాడు నన్నే సపోర్ట్ చేస్తాడు. నువ్వెప్పుడేం చేస్తావో ఏం ఆలోచిస్తావో ఆ దేవుడికే తెలియాలి. నువ్వు రారా కోటి, ఎప్పుడు తిన్నావో ఏంటో రా. నువ్వేనా ఫోన్ చేసింది? నేనే. పనేంటి? పనిని బట్టి నా కమిషన్ ఉంటుంది. డబ్బులు ముందే ఇచ్చేయాలి. ఇస్తా. పనేంటో చెప్పు. కష్టమైన పనేం కాదు, నువ్వు నిజం చెప్పాలంతే. నిజం చెప్పాలా? దేని గురించి నువ్వు మాట్లాడేది? నిన్న రామచంద్రరావు గారికి డబ్బులు ఇవ్వమని చెప్పింది ఎవరు? రామచంద్రరావు గారికి డబ్బులు ఇవ్వమండం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇదిగో, అసలే మైండ్ బాగా చిరాగ్గా ఉంది. బేసిక్గా చాలా వరకు నేను అన్నిటినీ ఈజీగా తీసుకుంటాను. కానీ మైండ్లో పురుగు కెలికిందనుకో, నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఆఫ్టర్ ఆల్ ఆడదానివి నువ్వు. అరే, నువ్వు నా బ్రెయిన్లో పురుగుని కెలికేస్తున్నావు. మంచిది కాదు చెప్తున్నా. ఏం చేస్తావే? కొడతావా? కొడతావా? మళ్ళీ కొడతావా అని అడుక్కురోయ్, గుబగుయ్యమంటది. ఏంటి గుయ్యమనేది? చూడ్డానికి పిట్ట సైజు కూడా లేవు నువ్వు, నీ ఓవర్ యాక్షన్. నా బ్రెయిన్ పురుగుని కెలకొద్దురా అన్నాను, కెలికావు. నన్ను కొట్టావు, ఆడదాన్ని అని చులకనగా మాట్లాడావు. నేనంత తేలిగ్గా కనిపిస్తున్నానా నీకు? నన్నే కొడతావా? చచ్చావే నా చేతుల్లో. దారా దా, ఎవరి చేతుల్లో ఎవరు చావో చూసుకుందాం. నీలాంటి వెదవలు ఎంతసేపు ఎవరు ఏమైపోయినా పర్లేదు, నీ ఆదాయం నీకు వస్తే చాలనుకొని బ్రతుకుతున్నట్టున్నావు. ఇవాళ నువ్వు నా చేతిలో ఖర్చయిపోయావురా. నీ ఖాతా క్లోజ్. చెప్పు, చెప్పరా? ఎవరా నీకు మా నాన్న డబ్బులు ఇవ్వమని చెప్పింది? చెప్పు. నా చేతుల్లో చచ్చావు ఇవాళ. వసై చంపేస్తాను ఇవాళ. చెప్పరా, చెప్పు, చెప్పరా వెదవా. ప్రాణాల మీద ఆశుంటే మా నాన్న డబ్బులు ఎవరు ఇచ్చారు చెప్పు. నాకేం తెలీదు. చెప్పు. నిన్ను చంపేస్తాను ఇవాళ. ఏంట్రా నువ్వు చంపేది? చెప్పరా, చెప్పు. మా నాన్న డబ్బులు ఇవ్వమని చెప్పింది ఎవరు? నాకేం తెలీదు, నిజంగా నాకేం తెలీదు. చెప్తావా లేదా? చెప్పు, చెప్పరా. చెప్పు. నాకు తెలీదు, నాకు తెలీదు. చెప్తావా లేదా? చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పు. నోరు తెరిచి చెప్పు. చెప్పరా, చెప్పరా, చెప్పు. మావయ్య, మావయ్య. ఎవరమ్మా ఇతను? మా నాన్నని కేసులో ఇరికించిన దొంగ దొరికాడు.
నిన్న మా నాన్నగారి ఆఫీస్కి వెళ్ళి డబ్బులు ఇచ్చింది వీడే. కానీ ఈ కుట్ర వెనుక అసలు సూత్రధారి వీడు కాదు. వీడు జస్ట్ కొరియర్. మీ నాన్న మీద కుట్ర చేసి చెడ్డ పేరు తీసుకొచ్చిన వాళ్ళని ఊరికే వదలకూడదు. వీడి వెనకున్న మనుషులెవరు? మా నాన్నని ఇరికించడానికి వీడితో డబ్బులు ఇచ్చి పంపించిన వాడి సీసీటీవీ ఫుటేజ్ ఉంది, చూడండి. ఇందులో డబ్బులు ఇచ్చిన వాడి మొహం కనపడట్లేదు కదమ్మా. అదే బ్యాడ్ లక్. సీసీటీవీ కెమెరా కరెక్ట్ గా ఆ చెట్టు ఓవర్లాప్ లో ఉంది. వాడి మొహం కనపడలేదు. కానీ వాడెవడో ఇచ్చాడు, వీడు తీసుకున్నాడన్న ఆధారం ఉంది కదా. అప్పటి నుంచి చెప్పమని కొడుతున్నాను, అయినా చెప్పడం లేదు. అంత మాత్రం నేను వదిలేస్తానా? ఆ వీడియోలో కనబడని మొహమే కాదు, దాని వెనక ఇంకెవరున్నా వీడితో చెప్పేస్తాను. చెప్పరా చెప్పరా చెప్పరా? చెప్పరా చెప్పు. రేయ్, మర్యాదగా వాళ్ళెవరో చెప్పు, లేకపోతే అన్యాయంగా నువ్వు చేస్తావు. సార్ నిజంగా నాకేం తెలియదు సార్. ఆ పని చేసి పెడితే డబ్బులు ఇస్తా అన్నారు. డబ్బు కోసం ఆశపడి చేసిన అంతే. తప్పుడు పనిచేసి ఆ దుర్మార్గుణ్ణి కాపాడడానికి ట్రై చేస్తున్నావా? చెప్పరా చెప్పు. సార్ 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 చెప్పరా చెప్పరా. సార్ కొట్టకండి సార్, నిజంగా నాకేం తెలియదు సార్. అమ్మ మధు, అక్కడే ఆగిపోయావే, రామ్మా లోపలికి రా. రామ్మా కూర్చో. క్షమించండి అత్తయ్య. నా జీవితంలో మొన్నటి వరకు నేను పశ్చాత్తాపడేంత తప్పు చేయలేదు. ఎవరి పాదాలు పట్టుకొని క్షమాపణ చెప్పలేదు. తొలిసారిగా అంతటి తప్పు మీ విషయంలో చేశాను. నన్ను క్షమించండి. ఏంటమ్మా నువ్వు? లే ముందు. లేదు లేదు, మీరు క్షమించానని ఒక్క మాట చెప్పండి. అదేం లేదు, ముందు లే చెప్తాను. లేవను, మీరు నన్ను క్షమించానని చెప్పండి. అసలేం జరిగిందమ్మా? దేవకిని క్షమించమని అడిగేంత తప్పు నువ్వేం చేశావు? చెప్తాను మావయ్య, ముందు అత్తయ్యని క్షమించమని చెప్పండి. అదేది నా మనసులో లేదు. క్షమించేశాను, ముందులే. థ్యాంక్స్ అత్త. మావయ్య, నేను చాలా పెద్ద తప్పు చేశాను. అత్తగారు మమ్మల్ని పరీక్షించడానికి
నగలిచ్చినప్పటి నుంచి నాకు పిచ్చి అనుమానం ఉండేది. మా అక్కకి నందు బావకి పెళ్లి జరగడం ఇష్టం లేకే అత్తే ఏదో చేస్తున్నారని సందేహించాను. ఆ సందేహంతోనే మా నాన్నని అత్తగారే కేసులో ఇరికించారని తప్పుగా అర్థం చేసుకున్నాను. చివరికి అత్తగారి పీక మీద కూడా కత్తి పెట్టేశా. అప్పుడు కూడా అత్తగారు ఈ పెళ్లి ఆపేయాలి అనుకోలేదు. నా మీద కోపాన్ని మా అక్క మీద, మా కుటుంబం మీద చూపించకూడదని గొప్పగా ఆలోచించింది. అసలు ఈ క్షణం వరకు నేను చేసిన తప్పు గురించి మీతో కూడా చెప్పలేదంటే అత్తగారి మనసు అర్థమవుతుంది. అత్తగారి గురించి అపార్థం చేసుకున్నానని నేను తెలుసుకున్న క్షణం నుంచి గిల్టీ ఫీలింగ్ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. అందుకే వచ్చి క్షమాపణ అడుగుతున్నాను. నిన్ను చూస్తుంటే నాకెంత గర్వంగా ఉందో తెలుసామా? మీ నాన్నని అన్యాయంగా కేసులో ఇరికించిన వాళ్ళని ఎంతో ధైర్యంగా పట్టుకొని మీ నాన్న పరువు కాపాడావు. అది కూడా మీ నాన్న మీద నీకుండే ప్రేమ అనుకోవచ్చు. కానీ తప్పు తెలుసుకొని అది సరిదిద్దుకోవడానికి నీ సెల్ఫ్ రెస్పెక్ట్ను కూడా పక్కన పెట్టి పాదాలు పట్టుకుని క్షమాపణ అడిగావు చూడు, అది నీ గొప్పతనం అమ్మా. చాలే అల్లుడు. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అంటారు చూడు, అది ఇదే. వాళ్ళ అక్క పెళ్లికి ఇబ్బంది కలగకూడదని కాళ్ళు పట్టుకుంటుంది. అమ్మా, ఏంటా మాటలు? ఊరుకో. బామ్మగారు అనడంలో తప్పలేదత్తా, అననివ్వండి. మీ మీద కత్తెత్తితే తల్లిగా ఆవిడికి కోపం ఉండడం న్యాయమే కదా. ఆ ఈ మాటలతో బాగానే బురిడి కొట్టిస్తావు. అమ్మా, నువ్విక మధుని ఒక్క మాట అంటే ఊరుకోని చెప్తున్నాను. మధు నాతో అలా ప్రవర్తించినప్పుడు నాకు చాలా బాధేసింది, కోపం కూడా వచ్చింది. కానీ తప్పు ఒప్పుకొని పశ్చాత్తాపంతో క్షమించమని అడగడానికి ఎంతో నిజాయితీ ఉండాలి. ఆ నిజాయితీయే కాదు, మధు కూడా నాకిప్పుడు ఎంతో బాగా నచ్చింది. మధు ఇప్పుడు నా మనసుకి చాలా బాగా దగ్గరైపోయింది. థ్యాంక్స్ అత్తా. ఆగిపోయావే, రా. ఇవాళ నేనెంత సంతోషంగా ఉన్నానో ఆ సంతోషాన్ని చెప్పడానికి నాకు మాటలే చాలడం లేదత్తా. మీరు చూపించిన ఈ ప్రేమ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. నేను ఒకసారి ప్రేమించడం మొదలు పెడితే అస్సలు వదలను. పొద్దు నుంచి ఏం చేసావు? ఇప్పుడు తుడుస్తున్నావు? సార్ అయిపోవచ్చింది సార్. సార్ అయిపోయింది సార్. చూస్తుంటే జాలేయడం లేదు. ఫోన్లే పాపం, చిన్నపిల్ల, క్షమించేయాలనిపించడం లేదు. నువ్వు చిన్నపిల్లవా? పొగరుపోతువి. పొగరేం కాదు, కొంచెం ఆవేశం ఎక్కువ. సారీ. గెట్ లాస్ట్. నువ్వెంత హార్ష్గా మాట్లాడినా నేనేం హర్ట్ అవును. నువ్వు క్షమించకపోతే బాగా హర్ట్ అవుతాను. ప్లీజ్ క్షమించు. నిన్నెట్టి పరిస్థితుల్లోనూ క్షమించను.
అన్నట్టుగా నువ్వు కూడా నాకు సారీ చెప్పాలి. ఆడపిల్లనని కూడా చూడకుండా నా చెంప చెళ్ళు మనిపించావు. అయినా నిన్ను సారీ చెప్పమని అడుగుతున్నానా? నా తప్పుకి సారీ చెప్తున్నా. క్షమించేయ్ ప్లీజ్. నువ్వు నన్ను క్షమించాలంటే ఏం చేయాలి? పెద్ద మనసుతో అవతల అత్తే నన్ను క్షమించింది, నువ్వు క్షమించవా? క్షమించను. ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించను. నిన్ను క్షమించడానికి మా అమ్మంత గొప్ప మనసు నాకు లేదు. ఎందుకంటే క్షమించరాని తప్పు చేశావు. నన్నెవ్వరు అవమానించినా హర్ట్ చేసినా క్షమిస్తానే కానీ మా అమ్మనంటే ఎవరిని క్షమించను.